నిజానికి మనం చూసేటువంటి స్విగ్గీ, జొమాటో, ఓలా, ఊబర్, అర్బన్ కంపెనీ లాంటి ఈ క్విక్ కామర్స్ కంపెనీలకు పనిచేసే వాళ్ళు ఆయా కంపెనీలకు ఉద్యోగులు కాదు. వాళ్ళని ఆయా కంపెనీలు పార్ట్నర్లుగా ట్రీట్ చేస్తాయి. వారిని ఉద్యోగులుగా కన్సిడర్ చేస్తే వారికి లేబర్ కోడ్స్ ప్రకారం స్టాండర్డ్ శాలరీతో పాటు పిఎఫ్, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి అనేక బెనిఫిట్స్ అయితే అందించాల్సి ఉంటుంది. గిగ్ వర్కర్స్ను ఎంప్లాయీస్గా ట్రీట్ చేయకుండా పార్ట్నర్స్గా ట్రీట్ చేయడం వల్ల కంపెనీలు వర్కర్లకు మినిమం వేజెస్ ఇవ్వాల్సిన పని లేదు. అలానే కంపెనీ వెహికల్స్ను ప్రొక్యూర్ చేసి పెట్రోల్ ఖర్చులకు అదనంగా డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. ఆయా వెహికల్స్ మెయింటెనెన్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. గిగ్ వర్కర్లను ఎంప్లాయీస్గా ట్రీట్ చేస్తే వాళ్ళకి సబ్సిడీ మీద ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. కానీ పార్ట్నర్గా లేదా కాంట్రాక్ట్ వర్కర్గా ట్రీట్ చేస్తే హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఈ ఖర్చు పూర్తిగా గిగ్ వర్కర్లే భరించాలి. సర్వీస్ డెలివరీలో గూడ్స్ డ్యామేజ్ లేదా లాస్ జరిగితే ఆ మొత్తాన్ని కంపెనీలు భరించాల్సిన పని లేదు. గిగ్ వర్కర్ మీదే పూర్తి భారం పడుతుంది. పిఎఫ్, బోనస్ వంటివి కంపెనీలు అవాయిడ్ చేయవచ్చు. లేబర్ లాస్ను పూర్తిగా బైపాస్ చేసి గిగ్ వర్కర్లను ఎక్స్ప్లాయిట్ చేయవచ్చు. ఇలాంటి అనేక బెనిఫిట్స్ కంపెనీలకు ఉండడం వల్లనే కంపెనీ తరపున డెలివరీ బాయ్స్ లేదా డ్రైవర్లను హైర్ చేయకుండా తమ బిజినెస్ను రన్ చేస్తున్నాయి. ఈ కంపెనీలకు అయ్యే ఖర్చు కేవలం యాప్ డిజైన్ చేయడం, డిప్లాయ్ చేయడం, దాన్ని మెయింటైన్ చేయడం, అలాగే కస్టమర్ కేర్ సిస్టమ్స్ను మెయింటైన్ చేయడం మాత్రమే.